ఎరగదీసేదానికే. ఓహో దానికోసమా? ఎక్కడిది తీరారాము? ఉల్లిపాయ పెసరే పావలకు 4 దండాలంటే బావగారు దండాలు. ఆ దండాలే మాకు గండాలు వచ్చింది. ఏ ఊరమ్మ మంది? నన్ను గుర్తుపట్టలేదు బావగారు. చెన్నై గారి పల్లె. నేను బావా శ్రీహరి కూతుర్ని చిత్రని. ఒరే 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 పంతులు గారు, ఎవరు అనుకున్న మన చిత్ర దండాలండి బావగారు. దండాలంటే ఒరే యథవల్లారా మీరు ఇంకా బతికుండారని అర్థం. అయినా ఇల్లు ఒళ్ళు గొల్లై మేరేడవారగా నువ్వు ఏడుస్తున్నావు ఎందుకే? మా సొమ్మంతా పోయిందని. ఏం పోయిందని? మా సొమ్మంతా పోయిందని. అదే మీరు చెమట భూమి సంపాదించిన సొమ్ము పెద్దలు ఎరగదీసి పోయిందని. మా ఇంటి మొత్తానికి కర్రా వచ్చిందా? ఏడ్స్ వచ్చినట్టులే. మాకెందుకు వస్తాయి ఆ జబ్బులు? ఇంతకంటే తక్కువ జబ్బులాడని వీల్లేదే. మా ఇంటి మొత్తానికి మతిపోయింది. గారు ఆంధ్ర రాష్ట్రంలో కొన్ని మండలాలు బాగుపడ్డట్టే, కొన్ని జిల్లాలు బాగుపడ్డట్టు. అది కాదు మంత్రి గారు, నన్ను పట్టుకొని మైదుకూరు సెంటర్లో పట్టుకొని రా అంటారా. సుబ్బిశెట్టి తిట్టు కమసారి శుద్ధి పెట్టు అన్నారు. మనం తిట్టడం అని పిచ్చి పెట్టుకుని పోవడం. బెమ్మంగా శాపం పెట్టింటే ముండలారు మనతో పెట్టుకోబాకండి వారు. పిచ్చి కాదు ముండక పుష్టి పుట్టిపోవాలి. ఏం జరిగింది మంత్రి గారు? నాశనం కావాలి ముండ. ఏం జరిగిందండి? చివరి దశలో బయటికి నెట్టి చెప్పుతోడు కొట్టిందయ్యా దొంగ ముండ. చెప్పావు పంతులు గారు, అసలు నిజం. పంతులు గారిని పట్టుకొని చెప్పుతో కొట్టిందని ముండకు పిచ్చి పెట్టుకోండి ఎట్టుంటది. గుప్తా గారిని పట్టుకొని మొఖాన్ని వస్తేమైంది. ఇప్పుడు ఆయవారం ఎందుకు అనవసరంగా టాకింగ్? అమ్మా అమ్మకి పిచ్చి పెట్టింది, మరి అక్క పరిస్థితి ఎట్టుంది? అక్కకి కళలోనే నేను కనపడి ఉంటాలే. నువ్వు ఎట్ట కనపడతావా? ఎంత మనిషి నేను ఉంటేరా? మీ ఇద్దరు కాదు, గోపాలకృష్ణుడు కనిపించాడు. ఏ ఊరు ఆయన? మైదుకూరా? ద్వారకా నగరం. ఏ ఊరు? ద్వారకా నగరం. ద్వారకా నగరం అంటే భగవంతుడి కృష్ణుడు. పొద్దు గూగులు పొయ్యి శాఖ ఉండేవాడికి నా కనపడకుండా శ్రీకృష్ణుడు మీ అక్కడ కనపడ్డాడే. కాస్త పుణ్యం చేసుకోవాలి. అది వాళ్ళంటే రోజుకి 8 సార్లు చేసుకుంటారు పుణ్యం. మన కాడ కుదిరి పుణ్యం చేసుకోవడం ఎప్పుడు కనపడ్డాడమ్మా? తెల్లవారుజామున కళలో. కల్లోనా? పట్టబగలైతే ఈ ముండలు వాటేసుకుని ఉండ సామాను మొత్తం వలుచుకుంటారని తెల్లవారుజామున కనపడి తెలివిగా తెలుసుకున్నాడు. తెలియకలం ఉండ కొడుకు మనంగా దెబ్బతింది కనపడి సాని ఉత్తి మానుకొని సారాయి కొట్టు పెట్టుకోమన్నాడా? అదేం కాదు, సాని ఉత్తి మానుకొని సన్యాసం ముచ్చుకోమన్నాడు. జరిగిందా వ్యవహారం? అయిపోయి తిన్నారు దెబ్బ. వ్యవహారం అయినా వాళ్ళ దగ్గరే దొరికితే ఇంకా చర్మం వంకెకర్రా ఇసరకర్రా ఈ బూలి పండు వాళ్ళ దగ్గరే ఉంటుంది. ఎందుకు జరిగిందట ఏమో. సరే గాని చిత్రు ఆయన పరిస్థితి ఎట్టుంది? ఆయన ఎవరబ్బా? నెంబర్ 3 అదే బిల్డింగ్ కట్టించిన బిలవమంగళుడు. ఓ మా పెద్ద బావ గారా? ఎవరు? మా పెద్ద బావ గారు. ఆయన పెద్ద బావా? ఆయన లైన్ లో ఉన్నాడు కాబట్టి పెద్ద బావ, మనం చితికిపోయాం కాబట్టి చిన్న బావలం. ఏం అడ్జస్ట్మెంటే మీ అడ్జస్ట్మెంట్. ఆయన పరిస్థితి ఎట్టుందమ్మా? ఆయన మఠంలో చేరాడుగా. చేరాడు మఠంలో. కడప డిగ్రీ కాలేజీలో చేరాడు చెప్పే కదా నీ అమ్మ. అక్కడ మఠాలో చేరాడు. మీ గాలి తగిలితే మఠాలో జరగకుండా ఎట్టుంటాడు? మరి నీకు ఇది ఎట్ట జరిగింది? అదేనే నీకు ఇది. అమ్మాయి అదనుకుంటుంది. అది మన దగ్గర ఏముంది? వ్యవసాయ వస్తువులు మొత్తం కట్టగట్టి మర్చిపోయిన వేసాం. మా వల్ల ఏమి పనే లేదు. పంది కుక్కలు కొడతాయి. పంది కుక్కలు కొట్టాలి. దాంట్లో పదార్థం మీరు ఎవరికి మిగిల్చారే మాకు మిగిల్చడం. అది కాదే నీకు ఫుడ్ ఎట్ట జరుగుతుందని నేను అడుగుతుంటే. నాకేమి మొక్క నా పేద ₹1,00,000 వేసింది బ్యాంకీలో. దేనికో? దేనికైతే పెన్సిల్ ఇంజక్షన్లకి బ్యాన్ సామాన్లకి ఎవరు అడుగుకుంటారు బాబు? అదేం కాదు, నాకు 50,000. నన్ను చేసుకునే వారికి 50,000. నాకు 50,000. నన్ను చేసుకునే వారికి 50,000. పంతులు గారు కొంచెం దువ్వెనా? ఒంటి మీద చొక్కా లేదు, చెప్పు లేవు. నువ్వేనంతగా నీకు ఏ మనిషి దువ్వెలు లేకుండా బజార్ గడి తిరుగుతున్నా అసలు. అక్కడ జనార్దన స్వామి గుడి దగ్గర అయ్యా అందరూ ఉన్నారు కానీ అయ్యవారు ఉన్నాడా? దేనికి? మ్యారేజ్ ఎవరు మ్యారేజ్? అయ్యగారు మ్యారేజ్ చేస్తాడా? మంత్రాలు వస్తాయిగా. మంత్రాలు వస్తే మీద అన్నం పెడతా కానీ తలా 3 తిల్లు ఎత్తినేసిపోతుంది. కానీ ఎట్ట ఇప్పుడు దేవతలు చేసుకునే టైం గుడి దగ్గరికి పోతారా? మ్యారేజ్ చేసుకున్నా మనం. నీ కొడుకు కుక్కలు కూడా తెలియదు, నీకు ఇబ్బంది లేదు. అది అన్ని మంచంలోనే మొత్తం. నీకు ఇబ్బంది లేదురా. మంచంలో అన్ని మంచంలోనే. మిషన్ కొంట
చిచ్చుని చేతులు పెడతా కాబట్టి తెల్లవారుజాము 2 ఆయిల్ వేసుకున్నాం. ఏంటి 2 ఆయిల్? అదే గ్రైండర్ కొని అట్లు పిండి కదా మనం వేసేది, అది మిషన్ పోయి అమ్మాయి చేతులు పెడతా. ఇప్పుడు అమ్మాయిని తీసుకొని పోతున్నావు అక్కడికి? మ్యారేజ్ చేసుకుందామని. ఎవరికి మ్యారేజ్? స్వామిగోడు ఉన్నాడుగా, ఖర్చు మనకేముండదు. చెడింది ఏదో ఇద్దరం చేద్దాం కాబట్టి చెరు 3 6 ముళ్ళు వేద్దాం. చెరు 3 6 ముళ్ళు వేద్దాం. ఇంకొకటి చూడరాదు? దేనికి? 3 3 9 వేద్దాం. మరెవడే నువ్వు నోటి కాడ తీసేటట్టున్నావు. మరెవడు చెట్టి గారు ఏడో రాజస్థాన్ వడ్డీ తప్పించుకొని వచ్చినట్టు ఉంది. ఉన్న ఎండలకు బాగా ఎండిపోయింది. పిల్లడా నీ దగ్గర అది ఉందా? పిల్లోడా నీ దగ్గర అది ఉందా? అదే, అది మీరు ఎవరి దగ్గర నుండి వచ్చారు? మా దగ్గర ఉంటానికి. తాడుందా అని. ఎందుకు ఊరేసుకోవడానికి? కాదు, పొగ మూట కడతా. పొగ మూట కడతా. గంపలకి ఎత్తరాదు, పొగ మూట కట్టుతాడు మొండ. నిజమాబాయ్, పొగ మూట కడితే కమిటీ వాళ్ళు నాకు తొగడ వేస్తామన్నారు. తొగడం అంటే కడెం. ఎన్ని కేజీలు చేస్తామన్నారు? 65 కేజీలతో వేస్తాం. 5కి వేసుకొని పనుకోవడం తిరిగే పని ఉండదుగా. కావాలి చూడు పొగ. పొగ ఎందుకు రాదు? గడ్డి వామిదాలు పడుతుంటే. అబ్బాయి అబ్బాయి, పొగ మేఘాల్లో కలిసింది. పొగ మేఘాల్లో కలిసింది. పొగ మేఘాల్లో కలిసింది. మేము ఎక్కడ కలిసామో ఇప్పుడు మాకు అంతు పట్ల. ఎవరు పంతులు గారు? మీరా? ఈ ముండకు పిచ్చితో పాటు సూపు కూడా దెబ్బతింది. పోయింది నాశనమై. మీరందరూ ఇంకా నాశనం అయిపోవాలా? అప్పుడే ఎట్ట పోతాము? తమరి పెద్ద దినం అయిన తర్వాత ఒక ముద్ద తినిపోదామని ఉన్నాం. అమ్మాయి పోయింది, డబ్బు పోయింది. అమ్మాయి గారు ఉంటే పైసా ముందు చెప్పిన 10 కోట్లు సంపాదించేదాన్ని. ఎంత సంపాదించినా చివరికి చిత్తు కాగితాలు చెప్పానే నా అప్ప. చెప్పకుండా చిన్నదేనైనా చేసుకున్న వాళ్ళు చెట్ల పాలు చేసి కంపలమ్మడి తిరిగే మొండలో పెద్దించి దేవుడు మాకు ఇచ్చారు. ఇంకా అయ్యం పగల కొట్టియాల్సింది మొండల్లారని. మీరు మారిపోయారు. ఆ రోజున బజార్ వస్తుంటే బజార్ పెట్టే పలుపులు లాగుండేవాళ్ళు. ఇలాంటి బెర్రే పంట నువ్వు మాత్రం తక్కువ. వారం ముసుగేసుకొని వాకిట్లో నిలబెడితే రంపలాగుండేదానివి. బురదలో పనుకున్న బర్రెలాగా లేవు. మీరు మారిపోయారు, నేను మారిపోయా. ఆ రోజు నేను పంచగట్టి టక్ టిక్ నతుంటే తిరణాలు పోయే గుర్రం లాగుండేవాడు. ఇప్పుడు మాత్రం ఏమైంది? లేదు, తిరగలు పోసే గాడిద లాగుండేవాడు. ఆ రోజులు వేరు, ఆ పరిస్థితులు వేరు. సరే కానీ ఏందా బజార్ అంట అనుకుంటున్నారు? ఏమనుకుంటున్నారు? శ్రీహరి కుమార్కి అది అంటగా. ఏది? అదే పిచ్చి అంటగా. ఎవరికి పిచ్చి? ఎవరికి పిచ్చి? నీకు పిచ్చి. నీకు పిచ్చి. ఇంట్లో వాళ్ళకి పిచ్చి. మాట్లాడే బజార్ మొత్తానికి పిచ్చి. నా పిచ్చి అయ్యా. ఎవరికి పిచ్చి? పిచ్చి. నాకు పిచ్చి లేదు. నాకు పిచ్చి లేదు. నీ పిచ్చి లేదు? అట్టయితే నేను 2 ప్రశ్నలు అడుగుతా, వాటికి నువ్వు కరెక్ట్ గా జవాబు చెబితే శ్రీహరి కుమార్కి అది లేదు పిచ్చి అని ఒక రాగి మేము రాసి తాడు కట్టి నీ మెళ్ళ వేస్తా. నువ్వు ఎక్కడ కావాలంటే అక్కడ అడుక్కొని తిని బతకొచ్చు. నీకు ఇబ్బంది. అడుక్కో. ఎవరు అడుక్కో? నువ్వు అడుక్కో. నేను అడుగుతా. అడుక్కో. జైలు పడుకో. ముందుగా తేలుతా. జాగ్రత్త చూసుకో. రండి బాబు రండి. అమ్మాయి లోన్ ఉంది, డబ్బులు నాకు ఇచ్చి మీరు లోన్ అవ్వండి. పంతులు గారు, వ్యాపారం పరదేశం ఉండగదు. పిచ్చిలో కూడా వ్యాపారం వ్యవహారమే. అనుభవం లేదంట. ఇంకో ప్రశ్న అడుక్కో. ఎవరు అడుక్కో? అడుక్కో. నేను అడుగుతా. జాగ్రత్తగా చూసుకో. బాబు తీసేది. బాబు నీ గోకుడు. అది అది మేము చేసేది, నువ్వు చేసేవాడు. ఈ అమ్మ కడుపు బాగా ముదిరిపోయింది ముండకి. జాగ్రత్తగా చూసుకో. పడేది పడేటట్టుంది ముండకి. జాగ్రత్తగా చూసుకో. అయిపోయింది మొండ. నెత్తికి ఇరుకోవాలి ముండలారా. మనతో పెట్టుకోబాకండి. ఎన్ని కాపరాలు తీసారే ముండలారా మీరు. ఎన్ని కొంపలారి పేరే ముండలారా. మీకు చివరికి దశ వచ్చింది ముండలారా మీరు. పిల్లడు భలే ఉంది కానీ ఇంకొకసారి ఇవా. ఈ ముండకాయ యావ బాలా ఇంకా ఎందుకు బాధి చేసిన ముండగదు. జాగ్రత్తగా చూసుకో. గిరగిలు అనుకోవాలి ముండలారా. ఆ పని నువ్వు చేసింది. ఏ పని? మీ కొట్లో 501 సబ్బు తెచ్చి మా బట్టలని ఉతికి జాడిచ్చి పిండి ఆరేయడం. పంతులు గారు, ఓ రోజు దొడ్డా గిట్టినస్తుంటే ఎందుకు వస్తున్నాం? చొక్కా పట్టుకుంటే ఆ రోజు తలుపులు వేసి 3 గుడ్డలు దిగిచ్చారు ఆయన. ఆ జాతి అమ్మ కడుపులు మాట ఏడకేం పిచ్చి బట్టలు ఆ బట్టలు ఇంటికి పోయిన బంగారం వ్యాపారం చేస్తారా? సరే కానీ మీరు 2 వేసావు, నేను 4 వేస్తా. వేసుకోపో. సినిమాలో సావిత్రి మొగుడు జమినీ గణేష్ ఎదుక్కోకుండా చెప్పి. రెండో ప్రశ్న, నీళ్ళల్లో రాయి ఎందుకు మునిగిద్ది? బరువు ఎక్కువ గనక. కాదు, ఈత రాదు గనక.
ఊరి నిమ్మ కడుపు రాళ్ళకేతలు నేర్పుతున్నారా వీళ్ళు? ఆడదాకా వచ్చి ఆగింది ఎవరు. మూడో ప్రశ్న, బస్ ఎట్ట పోద్ది? రోడ్డు మీద పోద్ది. ఎవరు చెప్పారు? ఆ బస్సు పైన తిరుగుతుంది. కాదు, కండక్టర్ రైట్ 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 పోద్ది. అబ్బో ఈ మునకు ఇంకా తిరిగితే అట్లుండి. ఆ, నాలుగో ప్రశ్న, ఆ. ఈ ప్రశ్నకు మీరిద్దరు జవాబు చెప్పారనుకో, ఆ. మీ ఇద్దరు గెలిచినట్టే. గెలిస్తే మీ ఇద్దరు గెలిస్తే నన్ను పెళ్లి చేసుకోండి, ఓడిపోతే ఓడిపోతే నేను గెలిచినట్టు కదా మీ ఇద్దరు నేను చేసుకుంటా. తిరగలాడి తిరిగితే పిండి మీకు వెళ్ళిపడాలి అంతేగా. వేసుకోపో వేస్తున్నా పో, వేసుకోపో వేస్తున్నా. పో, వేసుకోపో. నిలబడేసుకుందాం కూర్చొని వేసుకుందాం, ఆ? నిలబడేసుకుందాం కూర్చొని వేసుకుందాం. పోతా పోతా వేసుకుందాం పరాదు. ప్రశ్నలు ఎట్టేసుకుంటే నీ మా కడుపు మాడ. ఎందుకు అబ్బాయి తెల్లారుజామున అంత కోపడతావు? ఆ. నిలబడి కాళ్ళు నిప్పులు కాబట్టి కూర్చొని వేసుకుందామా అన్న. అదే అంత దూరం వ్యవహారం ఈ ఎదవలకి ఏడితే కదా. వేస్తున్నా. వేసుకో. నా మొగుడు ఎవరు? ఈ మొగుడా? ఎవరు? నీ మొగుడు లిస్టు మాకు తేలుతా. ఎవరు అని చెప్పాలా, ఏ బదర్ అని చెప్పాలా? ఎవరై ఉంటారబ్బా? ఎవరు? పంతులు గారు మనకేమో గుర్తుందా? మధ్యలో వచ్చినోడికి నాకు మాత్రమేం తెలుసు. ఆ, ఇప్పుడు అంతమంది మనకి. నీ మొగుడు ఆ. మయ్యా. మేకంటే ముందు ఇంకా 36 ఉన్నారు. మా గుర్తున్నవరే చెప్పాం, మా గుర్తులేదు మేమేం చెప్పాం. సరే కానీ ఆ, అబ్బో బాగా తేడా పడింది. ఈ అబ్బాయి మీ పెద్ద అబ్బాయి? ఎవరు? మీ పెద్ద అబ్బాయి? ఇద్దరు లేచిన కానీ నీ కొంపసుడు తిరిగితే మా పెద్ద అబ్బాయి చిన్న అబ్బాయి ఏడుంటారు ముండలారా. మీ రెండో అబ్బాయి? సిగ్గుండో దడగడానికి ఆ మాట. అమ్మా నేనమ్మా నీ కూతురు చిత్రనే. నువ్వు నా మొగుడివా? మీరే అంత మాత్రం ముదరాలా? అమ్మా నేనమ్మా నీ కూతురు చిత్రనే. ఒరే, 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 ఒరే. ఎవరో పాతోడు గుర్తొచ్చింటారు బాబు. కళ్ళు గారి పట్ల ఆ. చెవుదిన పట్ల ఎక్కువగా బ్యాటింగ్ చేసిన వాళ్ళ పరిస్థితి ఎవరు పరిస్థితి చివరికి ఎట్నే ఉంటది. అమ్మా నేనమ్మా నీ కూతురు చిత్రనే. కొరకనా కొరకవే గుర్తుపట్టిద్దేమో. అమ్మా చిత్ర. ఒరే, 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 చూడవా? అమ్మా ఏముంది మడవలో కోతుల్లో వాళ్ళు లవ్ చూడు అసలు. ఏందమ్మా ఏడుతున్నావు? ఏం జరిగింది? అమ్మా వీళ్ళిద్దరు పెళ్లి చేసుకుని గోడ చేస్తారే. ఎవరు అందరు పెళ్లి నేను కాదు, శెట్టి గారే. అనవసరంగా మాట్లాడతారు. పెళ్లి అంటే ఎవరు? మయ్య అన్నాడు పెళ్లి మనకు ఖర్చుపడలేదు వద్దన్నాడు. అయినా నేషనల్ హైవే రోడ్డు లాంటి పెద్దదాన్ని నేను ఉండగా చిన్నదాని మీద కన్నేసింది ఎవడరా? అయినా నా పెళ్లి కాకుండా నా కూతురు పెళ్లి ఏంటి? నన్ను చేసుకోండి, నీకు అవసరమేలే. నన్ను చేసుకోండి, మీరు ఏ పని చేయనక్కర్లా, అన్ని పనులు నేనే అదే చేసుకుంటా. నీకైతే అన్ని పోయినా తెలుసుగా. నా మాట ఏంటంటే అయ్యా మీ కూడు కుక్కలు తినవు, చేసుకోండి అయ్యా. పెళ్లి మనకు ఖర్చుపడలేదు వద్దన్నాడు. అమ్మా. రేపు వచ్చినప్పుడు మాట్లాడుకుందాం. అమ్మా చిత్ర, ఎర్రోడు చేసుకుంటానన్నాడు, అవునే ఈ కర్రోడే అవునే ఇద్దరు చేసుకుంటా ఉన్నారు. ఇద్దరు అయితే ఇద్దరు చేసుకో. ఇద్దరు ఎందుకే? ఒకడు పోయినా ఒకడు ఉంటాడే. లారీకి చెప్పింటే లాగా యారు ఊడిపోతే తగిలించుకొని పోవచ్చు. ఈ పుల్ల పడుతూ పుల్లతో పడుతూ సంతం ఉండాలి అనుకున్నారు. అమ్మాయికి ఆకలి అవుతుందంట. తెలిసిన వాళ్ళకి అసలు పీట్ల నేను రొక్కం ఇస్తాను. మన దగ్గర రొక్కం ఏడ వచ్చింది. నా దగ్గర ఉంది. అరే సైకిల్ పెట్టి చేయి లోపల పెట్టింది. చేది జనం ఏమని అనుకోరు. తీసేది చిల్లర లోన్ ఉంది, తీసి మీ అమ్మాయి చెంగులో పోయి నీకొద్దా? వద్దులేపో నీకొద్దా? వద్దులేపో. ఆగండి, ఇప్పుడు నాకు గుర్తుకొచ్చింది. ఏమొచ్చింది? ఏమొచ్చింది? ఆయన కూడా లేచాడు, ఆ, గుర్తుకొచ్చాడు. ఆ, లేచి కూర్చో, ఆ. లేచి కూర్చో. నాకు ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఏమొచ్చింది? మీరిద్దరు మా ఇంట్లో నుంచి పోయేటప్పుడు మా ఇంట్లో 2 వస్తువులు పోయినాయి. ఏం పోయినాయి? మా ఇంట్లో 2 వస్తువులు పోయినాయి. మా ఈ 3 వస్తువులు పోయినాయి. మేము చెప్పుకోవాలా? 3 వస్తువులతో మాకు పని లేదు, మా 2 వస్తువులతో నీళ్ళ బొంగ ఒకటి, ప్లేట్ ఒకటి. ఏయ్, ఇది కమిటీ పడలే. రేటు మా ఓరు సాగు కొని పెట్టాడు మన పరిస్థితి చూసి. శెట్టి గారు, ఆ, ఈ బొంగ నాది. బొంగ? ఈ బొంగ నీదా? నాది. నీ దానికి ఎప్పుడో అడుగుడిపోయింది మాకు తెలుసు. శెట్టి గారు చెప్తాను, బొంగ నాది. బొంగ నీది. ఆ, అయితే అయి ఉండొచ్చు. శెట్టి గారు అబద్ధం ఆడరు, రోజుకు 100, 150 అబద్ధాలు తప్పనిచ్చి. ఈ ప్లేట్ మా చిన్నమ్మాయి. ఎవరిది? అనవసరంగా పెళ్ళి పగల ఈ ప్లేట్ మా చిన్నమ్మాయిది. ఈ ప్లేట్ మీ చిన్నమ్మాయిదా? మీ చిన్నమ్మాయి ప్లేట్ ఎంత ఉంటుందా మాకు తెలీదా? మీ పెద్దమ్మాయి పేషన్ మాకు తెలీదా? నీ పోషణ మాకు తెలియదు. మీ ఇంట్లో ఏ వస్తువు మాకు తెలియదు. మీ చిన్నమ్మాయి ప్లేట్ కింద కొంటుండదే ముండలారా మాకు తెలుసు. మోసం చేయాలనుకుంటుంది, పిచ్చిలో కూడా మోసం చేయాలనుకుంటుంది. ముండ నువ్వు ఎప్పుడు చూసా? కిస్త పుస్తకాలు ఎప్పుడు చూసా 3 ఉండాలి ఉంటుంది. నిజంగా చూసావా? ఒట్టు పట్టు. పట్టు దొంగ మొండ నాశనం కొరుకుతుంది. అది అది కాదు పంతులు గారు. నువ్వేం నన్ను దగ్గర నెడితే నువ్వు దూరంగా ఉంటుంది. పెళ్లి చేసుకుంటున్నట్టు కుక్క కొరికినట్టు కొరికి పెళ్ళే కర్మ చేసుకునేది. అది కాదు అమ్మా. ఆ, మెమ్మేడ కొరికింది, నువ్వు ఏడ కొరకాలా? నేనేం కొరకను కానీ మరేంటి మా ఎంట పడ్డారు? మీ ఇద్దరిని మక్క పిలుచుకురమ్మంది. ఎందుకు వంట మాస్టర్ వాటర్ బాయ్ ఇద్దరు ఎక్కొట్టారా? అదేం కాదు, ఆ. వేసే సంపర్కం వలన ఆ. మీరు పొందిన అనుభవము ఆ. ఆ నెల ప్రచారం చేసి మీ సొమ్ము చేస్తంట. ఈ సొమ్ము ఎవరి దగ్గర ఉందమ్మా? మన కంపెనీ వాళ్ళ దగ్గర ఉంది. అది ఇంక ఇబ్బంది ఏముంటది? ఇదిగో పంతులు గారు, ఇదిగో
అమ్మాయి అనేటువంటి ప్రచారం తీసుకొని పోతుండు. దాంట్లో సరుకు మాత్రం తిన, సామాన్ తినబాకు. నువ్వు మొదలుపెట్టు ప్రచారం మొదలు. పోదాంపా యాడికి? ప్రచారానికి. అమ్మాయి ఎందుకు? అమ్మాయి లేకుండా ప్రచారం బట్టి అయితే నీకు వ్యభిచారం పిచ్చి తప్పితే ప్రచారం ఎవరైనా జరిగిపోతుంది. ఏ మనిషి నువ్వు అసలు అసలు మనిషి ఇప్పుడు ఎట్ట పుట్టావు నువ్వు? ప్రచారం అంటే ఏం చెప్పాలి మనం? ప్రచారం అంటే ఇప్పుడు దాకా మనం చేసిన ఏదో పనులు అట్లా చేసి చెడిపోకుండా ఉండమని మన బ్రదర్స్ కి తెలియజెప్పడం. బలేవాడు. ఓహో ఇదా? నేను అది అనుకుంటున్నా. ఇంకా బలేవాడు. అయ్యా మహానుభావులారా, ద్వేష సంపర్కం మేము పని అనుకుని చెప్తున్నా. సావధానంగా పని పెంచినట్టే తక్కువ జాతి మూడల నెత్తిపై ఇప్పుడు నా ప్రచారం